ఉన్నతమైనదైనా కూడా యేసు ప్రభు శక్తి ఎదుట ఏ శక్తి నిలవగలదు. ఐ ఇస్ ద డోర్. ఆయన ద్వారం. ఈ రక్షణ అయింది, ఈ కాపుదల అయింది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతములు కావలి వారిని కాపాడు. దూత కావలి చిన్న ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు పాట పాడుకునే వాళ్ళు, దేవ కావవే రాత్రి మమ్ములను నీవే నేడు కాచినావు, నీకు అందులోకి వచ్చి ఉంటుంది. పండి ఉండగా పాము తేలులను గండములను తొలగజేసి కాయుమో ప్రభు. రక్షణ. సో నీకు సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రొటెక్షన్ అండ్ సాల్వేషన్ ఇక్కడ యేసు ప్రభువే. దావీదు కీర్తనకారుడు చాలా అనుభవం ప్రభుతో, దేవా నువ్వెవరు తెలుసా, నా దాగు చోటు నీవే. నా దాగు చోటు అంటే ఎంత మంచి మాట్లాడండి. ఆ దాక్కున్న చోటు నీవే. సెక్యూరిటీ, సేఫ్టీ. యు ఆర్ మై రాక్, యు ఆర్ మై స్ట్రెంగ్త్ అంటాడు. సో మన ద్వారా రక్షణ. మూడవది కౌంటింగ్. ప్రవేశం యొక్క వారం యొక్క మూడవది లెక్క కడుపుతాడు. ఇంట్లో నలుగురు ఉన్నాం, ముగ్గురు రావాలన్నా డోర్ వేసేసి లాక్ చేసేస్తారా లోపల? అందరు వచ్చాకనే డోర్ వేసేసి అంటే కంప్లీట్ ఫుల్ ఫ్యామిలీ ఉండాలి. డోర్ యొక్క లక్షణం ఏంటంటే అది మూయబడదు, అందరూ చేరేంత మట్టుకు. మర్చిపోయి అప్పుడప్పుడు లోన్ ఉన్నామని బయట ఉంటాం, లోన్ ఉన్నామని డోర్ పెట్టుకుంటాం. జరుగుతుంటాయి, మా ఇంట్లో జరిగినాయి. మళ్ళీ వచ్చి డబ్బు పడితే ఉన్నప్పుడు ఇంట్లోనే అనుకున్నాను. కౌంటింగ్. అందరూ వచ్చారు, అందరూ ఉన్నారు. Everyone is counted before the Lord. He counts everyone. Counts everyone. 100 గొర్రెలు ఉన్నాయి. ఒకటి 100 గొర్రెల జబ్బులకు పంపించినాడు. కౌంట్ చేసుకుంటే 99 వచ్చినాయి. ఒకటి లేదు. కౌంటింగ్ ఎక్కడ నంబర్ ఎక్కడ పాయింట్ మీద అక్కడ సిలువ చెంత 99 ఒంటరిగా వేదిక. కౌంటింగ్ లెక్క. వారం ఏంటంటే లెక్క. యేసు వారం అంటే ఆ ఫ్యామిలీ యొక్క లెక్క. నా వాళ్ళందరూ వచ్చారా? నా పిల్లలందరూ రక్షింపబడుతున్నారా? అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? సంఘం అనే దొడ్డికి యేసు ప్రభు డోర్. Every member is important to the Lord, and every member is equal to the Lord. ఏ విషయంలో కొంచెం కూడా తేడా ఉండదండి ప్రభు దగ్గర. ఈ సంఘం యొక్క లేదు. ఈక్వల్. ఈ లవ్ ఎవ్రీవన్. సిలువ ప్రేమ ఈక్వల్, ఆయన కృపాకార్యం ఈక్వల్. వరములు మాత్రం డిఫరెంట్ ఇస్తాడు. నానా రకాల వరాలు ప్రకటిస్తాడు. బట్ కాంబినేషన్ ఇస్ వన్. He loves combination. He loves very much. అందుకే నేను ప్రాణం పెట్టాను. మనం కొన్ని కుటుంబాలు చూస్తే అది సిలువ ఉంటుంది, సిలువ పైన వాక్యాలు ఉంటాయి. తెలుగులో ఇంగ్లీష్లో ఉంటుంది. He stretched out his hands and
సెడ్ దిస్ మచ్ ఐ లవ్ యు. ఆయన చేతులు చాచి ఇంతగా నేను ప్రేమిస్తున్నాను అంటాడని అసలు వాక్యాలు ఉంటాయి. ఆయన సంఘం అంటే మానవ మనసుతో ఆలోచన చేయకూడదు. ఎందుకు? అది యేసు రక్తముతో ముడివేయబడినది. చర్చ్ అండ్ కాంగ్రిగేషన్ యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అది యేసు రక్తముతో ముడివేయబడి, యేసు రక్తంతో కడగబడి, యేసు రక్తంతో పెంచబడి, యేసు రక్తంతో అభివృద్ధి అయితే సాగిపోతున్న సంఘం అది. ఏ మానవ కల్పిత ఆలోచనలు సంఘంలో ఎవరు చేయకూడదు. బికాస్ ఇట్ ఈస్ గాడ్ చర్చ్. ఇదొక పార్టీ కాదు, ఇది కుల సంఘం కాదు, ఇది ఒక కొందరు మంది కలిసి తమాషా పెట్టుకునేది కాదు. ఇది యేసు రక్తములో కడగబడిన సంఘం మాత్రమే కాకుండా ఈ సంఘము అనే ఈ దొడ్డికి ద్వారం యేసు క్రీస్తు ప్రభు. He protects everyone, he cares everyone, he loves everyone, he gives everyone, and everyone is important to him. మనము అలా అనుకుంటేలా ఎక్కడైనా కూర్చుని ఉదాహరణ చర్చ్ వచ్చిన స్థలం ఎక్కడైనా ఉండవచ్చు, అందరం దొడ్డిలోనే ఉంటాం. ఆయనకు ఈ కౌన్సిల్ 50 కుటుంబాలు ఉన్నాయంటే 50 కుటుంబాలు ఉండాలి. ఆయన కౌంట్ చేస్తారు. వస్తున్నారా ఆరాధనకు? అందరూ కుటుంబం అంతా పాల్గొంటున్నారా? అందరి ఇళ్ళలోకి అందరూ వెళ్తున్నారా? దయచేసి మీ మనసుకు తాగులోకండి. సిలువ యొక్క సందేశం ఏంటంటే మన మనసును చంపివేస్తున్నారు. చావాలి మన మనసు. యేసుప్రభు ఒక మాట అంటాడు, నన్ను వెంబడింపగోరువాడు తనను తాను ఉపేక్షించుకొని తన సేవను నన్ను వెంబడింపవాడు. ఉపేక్షించుకొని అంటే చంపుకొని. We must empty ourselves. We must emptiness. ఖాళీ, ఏమి లేదు మనసులో. ఎవరి గురించి ఏమి లేదు, దేని గురించి ఏమి లేదు. బాధిస్తుంటారు కొందరం. కొన్నిసార్లు మానవ భావోద్రేకంతో, మానవ ఆలోచనతో మాట్లాడుతుంటేనా వేరే దేవుడిని బతుకు పెట్టేస్తామా? నేను ఉదాహరణ కాలం వేస్తే నా లైఫ్ ఏంటి, నేను శాశ్వతంగా బ్రతకగలనా? తీర్పు ఉన్నది కదా. ద్వారం ఎందుకు కొరకు ఉంచాడంటే, ద్వారం ఎందుకు కొరకు అంటే ఇట్ ఈస్ వెరీ డిసిప్లినరీ యాక్షన్. అది డిసిప్లినరీ పొజిషన్. అది ఊరికే ద్వారం ఉండడం లేదు. ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు, నీ సంగతి ఏంటి, నీ లైఫ్ ఏంటి అని ప్రత్యేకంగా గుర్తించేది ద్వారం. ఎన్నిసార్లు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు వస్తున్నావా లేదా ఇంటికి కౌంట్ చేసేది ద్వారం. నీ లైఫ్ ఎలా ఉంది, నీ పర్సనల్ లైఫ్, నీ అలవాటు, నీ నడవడి, నీ మనసులతో నీ విధానం, దేవుడితో నీ ప్రవర్తన ఎలా ఉంది, బైబిల్ వాక్యం చదవడం గురించి, ప్రార్థన చేయడం గురించి ఎలా ఉన్నావు నువ్వు, చర్చ్కి నీ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, సంఘంలో ఒకరితో ఒకరికి సంబంధం ఎలా ఉన్నావు నువ్వు. కౌంట్స్ all these things. ఏదో తమాషగా దూరంలో లేదు. ఈ మధ్యన ఏంటి వైరస్ కోవిడ్ వచ్చి నుంచి కొత్త ద్వారాలు వచ్చినాయి కదండి. కొత్త డోర్స్ ఏంటి అవి? శానిటైజర్ ఏమంటారు, మనం వెళ్ళగానే అంత శానిటైజ్ చేసి మన నీటిని పంపిస్తుంది. ఇంకా కొన్ని ద్వారాలు ఉంటాయి. ఫారెన్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే అంత చెకింగ్ దేవుగా అనిపిస్తుంది చిన్న. అది ద్వారం. ఈ ద్వారం కూడా నీ హృదయ ప్రవర్తన ఎలా ఉంది. డోర్ అన్నాడంటే దేవుడు ఈ విల్ చెక్ యువర్ లైఫ్. అక్కడ చెక్ చేయబడాలి. డోర్ విన్నాక
చేస్తున్నావంటే డోర్ చెక్ చేయాలని, ఆ డోర్ చెక్ చేస్తున్న ఫీలింగ్లోకి రావాలి. ఆలోచన మనలో ఉండాలి. అందుకనే బైబిల్లో చెప్పబడుతున్న మాట, నీవు దేవాలయంలో వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడము. అది చెక్, డోర్ చెక్ కదా మాట. డోర్ దగ్గర చెక్ ఆ మాట అంతే కదా. బయట ఆలోచన మాట కూడా మాట్లాడుకుంటే ఇంటికి వస్తావా? కోపడితే ఇంటికి వచ్చేస్తావా? హృదయ ఆలోచన అన్ని లౌకికంగా పెట్టుకోవడం చేసి అదే దాంతో వచ్చేస్తావా? హౌ షుడ్ యు వర్షిప్ యువర్ గాడ్ విత్ దట్ మైండ్ అండ్ హార్ట్? యు కెనాట్. యు విల్ నాట్. ఒకసారి ఒక సైన్యాధిపతి తన భార్య సముద్ర ప్రయాణం ఓడలు బయలుదేరి వెళ్తున్నారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత పెద్ద తుఫాను వచ్చేసి, ఆ తుఫాను చెలరేగి ఓడ వెళ్తుంటే అందరూ కేకలు పడుతూ పెడుతున్నారు. నావికులు అందరినీ నెమ్మదించండి, శాంతి ఉండండి, ఏం తొందర లేదు అని అంటూ ఉన్నాడు. కొందరు నెమ్మదిస్తున్నారు, కొందరు ఆలోచిస్తున్నారు. అయితే ఈ సైన్యాధిపతి భార్య పక్కన కూర్చుంది, ఒకే అరుపు కేకలు వేస్తుంది. ఈ సైన్యాధిపతి ఊరుకోమ్మా, సైలెంట్ మూడు అని ఎంత చెప్పినా వినడం లేదు. చివరికి ఆమె ఏమన్నదంటే, అవునయ్యా నిజమే సైలెంట్ లేదు, నువ్వెలా సైలెంట్ ఉన్నావు? మరి నేను భయం వేస్తుంది, నాకు ఈ భయంతో నేను కేకలు వేస్తున్నాను, నీవేలా ఉండగలుగుతున్నావు అని ప్రశ్నించింది. ప్రశ్నించగానే సైన్యాధిపతి తన పొరలో ఉండి కత్తి తీసినాడు. కత్తి తీసి ఆమె గొంతు పెట్టేసినాడు. పెట్టి భయపడుతున్నావా అని అడిగాడు. లేదండి, ఈ కత్తి కదా నేను చంపుతుంది కదా, ఎందుకు భయపడడం లేదు? కానీ ఆ కత్తి నీ చేతిలో ఉంది కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నువ్వు నాకు హాని చెయ్యవు కదా, నువ్వు నా సంబంధికుడివి కదా, నామానివి కదా అనగానే కత్తి తీసి, నిజమే ఈ కత్తికి వందల మంది భయపడతారు, కానీ నువ్వు భయపడవు. ఎందుకు? నా చేతిలో ఉంది, నేను నీకు హాని చేయను, నేను కాపాడుతాను, ప్రాణం తీయను. అంతే. ఈ సముద్రము, ఈ గాలి, ఈ తుఫాను దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆ దేవుడు మన ప్రభు, మన దేవుడు ఆయన. కాబట్టి మనం చింతపడవలసిన అవసరం లేదు. మన హాని తలపెట్టాడా? చేయడు. మనం రక్షిస్తాం, కాపాడుతాం. అవును అమలరా యేసు ప్రభు ద్వారా నీకు ద్వారా, నీ కుటుంబానికి ద్వారా, సంఘం ద్వారా త్రియేక దేవుని ఆశీర్వాదాలు, సమృద్ధి దీవెనలు మనకు మెండుగా ప్రభు ప్రేమించుగాక. లేఖన మన తండ్రి పరిశుద్ధుడా, ద్వారమై ఉన్నవాడా, మీ మాటలు మా జీవిత ప్రవర్తన కావాలి, మా మార్గం కావాలి, మాకు ప్రాణం కావాలి. మీ కృప, మీ సహాయం మాకు దయచేయమని యేసు పేరు